ఓ భర్త తన భార్య జీవితంలో గెలిచేందుకు ఎంతో లైఫ్ని త్యాగం చేశాడు. ఒక గొప్ప ఆఫీసర్ అయ్యేందుకు శ్రమించాడు. కానీ అతని భార్య చేయకూడని పాపం చేసింది. యావత్ సమాజం చీకొట్టే వ్యవహారం నడిపింది. ఉత్తరప్రదేశ్లో వైరల్గా మారిన ఓ భర్త కన్నీటి కథను ఈ స్టోరీలో చూద్దాం. అలోక్ కుమార్ మౌర్య, జ్యోతి మౌర్యలకు 2010లో పెళ్లైంది. వీరికి పెళ్లయ్యే నాటికి అలోక్ కుమార్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో ప్యూన్ గా ఉద్యోగం చేస్తున్నాడు. తన భర్తకు ప్రభుత్వ ఉద్యోగం ఉందని జ్యోతి పెళ్లి చేసుకుంది. పైగా ఆమెది పేద కుటుంబం. అయితే జ్యోతి చదువులో చురుకు. తాను పెళ్లయ్యాక చదువుకుంటానని భర్తను కోరింది. అంతేకాదు తమ కూతురును చదివించాలని అలోక్ కుమార్ను పెళ్లి సమయంలో రిక్వెస్ట్ చేయగా చదివిస్తానని హామీ ఇచ్చాడు. తాను ఏది కోరుకుంటే అది చేస్తానన్నాడు. నిజంగానే పెళ్లి తర్వాత మాట నిలబెట్టుకున్నాడు కూడా. ఆమెను డిగ్రీ చదివించాడు. తనకు వచ్చే 16,000 జీతంలోనే ఆమె చదువుకు ఖర్చు పెట్టాడు. కాలేజీకి వెళుతుంటే మంచి బట్టలు కావాలంటే పెళ్లికి ముందు సామాన్యమైన డ్రెస్సులు వేసుకునే జ్యోతికి ప్రేమతో ఖరీదైనవి కొనిపెట్టాడు. ఎంతో ప్రేమగా అపురూపంగా చూసుకున్నాడు. తాను పీజీ చదువుతానంటే ఉన్నతాధికారులకు లంచం ఇచ్చి కాళ్లు పట్టుకుని మరి భార్య జ్యోతి కోసం ప్రయాగరాజ్కు బదిలీ చేయించుకున్నాడు అలోక్ కుమార్. తనకు వచ్చిన డబ్బును మొత్తం భార్య చదువుకే పెట్టాడు. నేను మంచి ఉద్యోగం చేస్తాను, మీకు కష్టం లేకుండా చూసుకుంటానండి అని ప్రేమగా చెప్పేది జ్యోతి. ఈ లోపు వారికి 2 ఆడపిల్లలు కలిగారు. మన కుటుంబం కోసం నేను కష్టపడి మంచి ఉద్యోగం చేస్తానని చెప్పింది. అయితే ప్రైవేట్ జాబ్ వద్దు, ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వమని సలహా ఇచ్చాడు అలోక్ కుమార్. నీకు తెలివి ఉంది, చదివేంత శక్తి ఉంది, డబ్బు సంగతి నేను చూసుకుంటానని చెప్పి భార్యతో సమయం దక్కదని ఇంట్లో పని మనిషిని పెట్టి మరి ఆమె చదువుకు ప్రోత్సహించాడు. ఎంఎస్సీ చదువు పూర్తి కాగానే ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయింది. అందుకోసం ఆమెను లక్నో పంపించి హాస్టల్లో జాయిన్ చేసి మరి కోచింగ్లో జాయిన్ చేశాడు. ఆ తర్వాత తన 2 కూతుళ్లను చూసుకునేందుకు తన తల్లిని చెల్లిని కూడా బ్రతిమలాడి తీసుకొచ్చుకొని వారి బాధ్యతలు వారికి అప్పగించాడు. అలా కష్టపడి జ్యోతి చదివింది. మరోవైపు ఆమెకు చదువు ఇబ్బంది కాకుండా డబ్బులు పంపిస్తూ ఇంటి దగ్గర నుంచి కూరలు పచ్చళ్ళు కూడా తీసుకుని వెళ్ళిచ్చేవాడు. అలోక్ కుమార్ది ఒకటే లక్ష్యం, తన భార్య పెద్ద ఆఫీసర్ కావాలని. ఎందుకంటే ప్యూన్గా తాను పెద్ద ఆఫీసర్ల కార్లు తొడచటం, వారు తిన్న ప్లేట్లు తీయటం, టీలు పోయడం లాంటి పనులు చేసి అలసిపోయాడు. ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి వదులుకోలేకపోయాడు. తన భార్య కూడా పెద్ద ఆఫీసర్ అయితే ఆమె కిందనే ప్యూన్లు ఉంటారని ఆశపడేవాడు. తన పై అధికారుల మాదిరిగా భార్య జ్యోతి కూడా ఉన్నత స్థానంలో ఉంటే చూడాలనుకున్నాడు. అందుకోసం తన 2 కూతుళ్లను తానే స్కూలుకు పంపుతూ వారి బాగోగులు చూసుకుంటూ ఉన్నాడు. సాయం కోసం తల్లి చెల్లి సాయం తీసుకున్నాడు అలోక్ కుమార్. అలా రోజులు గడిచిపోయాయి. 2015లో యూపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలు పడ్డాయి. వాటిలో గ్రూప్ 1 పోస్టుకు కష్టపడి చదివింది జ్యోతి. దాదాపు 3 ఏళ్ల కష్టం. ఆమెకు రాత్రి సమయంలో టీ కూడా తెచ్చిపోసి భార్య చదువుకు సహకరించేవాడు. చదువులో అలసిపోతే పిల్లల బాధ్యత తీసుకున్నాడు. చివరకు 2015లో ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణత సాధించింది. మెయిన్స్ లో కూడా అద్భుతంగా రాసి మంచి మార్కులు తెచ్చుకుంది. ఇంటర్వ్యూలో సైతం అదరగొట్టడంతో యూపీ స్టేట్ ర్యాంక్ సాధించింది. 6 మార్కుల తేడాతో మొదటి ర్యాంక్ మిస్ అయింది. అయినా కూడా 16వ స్థానంలో నిలిచి ఏకంగా ఆర్డీఓ ఉద్యోగం సంపాదించింది. దీంతో ఆమె కంటే కూడా అలోక్ సంతోషం అంతా ఇంత కాదు. తాను లోన్లు తీసుకుని చదివించాడు. సంపాదన మొత్తం కూడా ఇచ్చేశాడు. తన కూతుళ్లకు సైతం బర్త్డే పార్టీలు కూడా చేయకుండా భార్య కోసం ఖర్చు పెట్టినందుకు తమ కోరిక తీరిందనుకున్నాడు. ఇక జ్యోతి సైతం ఇక మీకు డబ్బు గురించి కష్టాలుండవు, నాకు మంచి ఉద్యోగం వచ్చిందని భర్తకు చెప్పి సంతోషించింది. అదృష్టం ఏంటంటే మొదటి జాబ్ ప్రయాగ్రాజ్లోనే వచ్చింది. అక్కడ ఏడాది ట్రైనింగ్తో కూడిన పోస్ట్ కావడంతో ఆ తర్వాత కౌశాంబికి బదిలీ అయింది. ఆ తర్వాత ప్రతాప్గఢ్, జాన్పూర్లో చేసింది. అక్కడ నుంచి లక్నో. అయితే గ్రూప్ 4 ఉద్యోగం చేసుకుంటూ ప్రయాగ్రాజ్లోనే ఉండిపోయాడు అలోక్ కుమార్. కొద్ది రోజులు ఆగి ఉద్యోగం మానేయాలనుకున్నాడు. ఏదైనా వ్యాపారం చేయాలనేది అలోక్ తపన. అందుకోసం డబ్బులు పొదుపు చేసుకోవడం మొదలుపెట్టాడు. అయితే లక్నో వెళ్ళిన తర్వాత అలోక్కి జ్యోతికి మధ్య దూరం పెరిగింది. తన భర్త ఇప్పుడు ఆమెకు చీప్గా కనిపిస్తున్నాడు. ప్యూన్ లాగే చుట్టం మొదలుపెట్టింది. సరైన తిండి కూడా లేని ఇంటి నుంచి వచ్చిన ఆమెకు ఏకంగా ఎస్డిఎం పోస్ట్ రావడంతో తనకు తాను గొప్పనుకుంది. ఈ క్రమంలోనే తన ఆఫీసుకు వచ్చిన యూపీ నేషనల్ గార్డ్ కమాండర్ మనీష్ దుబే అనే వ్యక్తితో అక్రమబంధం పెట్టుకుంది. మెల్లిగా భర్తను సైడ్ ట్రాక్ చేసేసింది. ప్రభుత్వం ఇచ్చిన క్వార్టర్స్లో ఉంటూ పిల్లలను కూడా చదువు పేరుతో భర్త దగ్గరే ఉంచిన జ్యోతి తన ప్రియుడితో ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది. అయితే ఓ రోజున సడన్గా ఫిబ్రవరి మొదటి వారంలో తన భార్య దగ్గరకు పిల్లలను తీసుకుని వెళ్ళాడు. అప్పుడు ఆ ఇంట్లో ప్రియుడితో శృంగారంలో బిజీగా మునిగిపోయింది జ్యోతి. అది చూసి అతనికి గుండె ఆగినంత పనైంది. ఇదేం పద్ధతిని భార్యను నిలదీశాడు. ఆమె ప్రియుడు మనీష్ వెంటనే బట్టలు మార్చుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. నేను ఇంత ప్రాణంగా ప్రేమిస్తే ఇలా బజారు మనిషిలా పనులు చేస్తావా అంటూ గొడవ పెట్టుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చేశాయి. మన పిల్లల భవిష్యత్తు మనకు ముఖ్యం, ఇలాంటి తప్పుడు పనులతో వారి జీవితం నాశనం చేయొద్దని భార్యకు బ్రతిమలాడి చెప్పాడు అలోక్ కుమార్. అయినా సరే ఆమె వినలేదు. నువ్వు నా జీవితంలోకి రావద్దని మొహం మీద చెప్పేసింది. అంతేకాదు జ్యోతి తమ్ముడు కూడా చివరకు అలోక్ మౌర్యను హెచ్చరించాడు. ఒకప్పుడు అతనికి పరీక్ష ఫీజు కట్టేందుకు కూడా డబ్బులు లేవంటే సాయం చేశాడు. కానీ అతను కూడా మా అక్క జోలికి రావద్దని హెచ్చరించాడు. దీంతో గొడవలు పెద్దవయ్యాయి. తాను పెద్ద ఆఫీసర్నని ఏకంగా అలోక్ కుమార్ మీద, అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల మీద
అదనపు కట్నం, గృహహింస కేసు పెట్టింది జ్యోతి. తనను ఖరీదైన కారు కొనమంటున్నారని, డబ్బులు ఇవ్వమంటున్నారని ఆమె కంప్లైంట్ చేయడంతో అందరినీ పోలీస్ స్టేషన్కు పిలిపించారు. అలోక్ కుమార్కు తన దగ్గర ఉన్న ఇద్దరు కూతుళ్ల భవిష్యత్తుపై బెంగ పట్టుకుంది. మరోవైపు తమ జోలికొస్తే చంపేస్తామని తన ప్రియుడితో తమ్ముడితో బెదిరించింది జ్యోతి. దీంతో కుంగిపోయాడు అలోక్ కుమార్. ఒక్కసారిగా జీవితం తలకిందులైందని కన్నీటి పర్యంతమయ్యాడు. తనకు విడాకులు కావాలని భర్తను డిమాండ్ చేసింది జ్యోతి. లేదంటే కేసుని వెనక్కి తీసుకునని చెప్పేసింది. తన మీద కేసు పెట్టడంతో పాటు వృద్ధులైన తన తల్లిదండ్రుల మీద కూడా కేసు పెట్టడంతో అలోక్ కుమార్ కి సహనం నశించింది. వెంటనే జ్యోతి ప్రియుడు నేషనల్ గార్డ్ కమాండ్ మనీష్ దుబే మీద ఫిర్యాదు చేశాడు. అతను తన భార్యతో అక్రమ బంధం పెట్టుకుని వేధిస్తున్నాడని, అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేయడంతో ఇటు జ్యోతికి కోపం వచ్చింది. చంపేస్తామని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించడంతో తనకు ప్రాణహాని ఉందని సీఎం యోగి ఆదిత్యనాథ్కు జనతా దర్బార్లో ఫిర్యాదు చేశాడు అలోక్. దీంతో విచారణకు ఆదేశించారు ఆయన. ఆ తర్వాత అలహాబాద్లోని దుమన్గంజ్ పోలీస్ స్టేషన్లో ఏప్రిల్ 25న ఫిర్యాదు చేశాడు. తన భార్య జ్యోతి, ఆమె ప్రియుడు కమాండెంట్ మనీష్ దుబే చంపడానికి ప్రయత్నిస్తున్నారు, వారి అక్రమ బంధానికి అడ్డుగా ఉన్నానని, హత్యకు ప్లాన్ చేశారని ఫిర్యాదు చేశాడు. తన వామరిది సైతం బెదిరిస్తున్నాడని కంప్లైంట్ చేశాడు అలోక్ కుమార్. అయితే ఫిర్యాదు ఏకంగా సబ్ డివిజనల్ ఆఫీసర్ జ్యోతి మీద కావడంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు అధికారులు. మరోవైపు జ్యోతి కూడా పోటీగా కేసులు పెట్టింది. దీంతో అలోక్ను అరెస్టు చేశారు కూడా. ఈ వ్యవహారంపై మొదటి నుంచి మీడియాకు ఎక్కకుండా జాగ్రత్త తీసుకున్నాడు అలోక్ కుమార్. ఎందుకంటే తన ఇద్దరు కూతుళ్ల జీవితం మీద భార్య ప్రవర్తన ప్రభావం చూపించొద్దని భావించాడు. అందుకే మనం కలిసున్నామని బ్రతిమలాడాడు. తప్పుడు పనులు చేస్తున్న భార్యను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న కూతుళ్ల కోసం రాజీ పడ్డాడు అలోక్ కుమార్. కానీ జ్యోతి మాత్రం ప్రియుడితోనే ఉంటానని బరితెగించి చెప్పింది. అతనితోనే తిరుగుతుంది కూడా. దీంతో కీలక ఆధారాలు సేకరించాడు అలోక్ కుమార్. తన భార్య అక్రమ మందమే కాదు, అక్రమ సంపాదనకు ఆమె ప్రియుడు అడ్డాగా మారాడని ఉన్నతాధికారులకు కంప్లైంట్ ఇచ్చాడు. ఆమె తరపున లంచాలు తీసుకుంటున్నాడని ఫిర్యాదు చేశాడు. అంతేకాదు తన భార్య ప్రియుడితో చేసిన బూతు చాటింగ్ను కూడా పోలీసులకు ఇవ్వడంతో అది కాస్త మీడియాకు లీక్ అయింది. యూపీ నెటిజన్లు జ్యోతిపై ఫైర్ అవుతున్నారు. గతంలో ఉన్న జ్యోతి ఇప్పుడున్న జ్యోతికి పోలికలు చూస్తూ భర్తను ఇలా మోసం చేస్తావా అంటూ ఫైర్ అవుతున్నారు. అంతేకాదు మీ అక్రమ బంధంతో మాకు సంబంధం లేదు, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న జ్యోతి కనీసం ప్రొఫెషనల్ ఎథిక్స్ పాటించలేదు, మరో 10 ఏళ్లలో ఆమెకు కలెక్టర్ హోదా వస్తుంది, అలాంటి అధికారిగా తనకు ఉద్యోగం వచ్చేందుకు 6 నెలలు కష్టపడితే మోసం చేస్తావా, పిరిడితో కలిసి చంపాలని చూస్తావా, ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ అనేక పనులు నేరాలు చేస్తే నేషనల్ గార్డ్ కమాండెంట్ మనీష్ దుబే జ్యోతిలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే జ్యోతి ఆమె ప్రియుడు వాట్సాప్ చాట్లోని బూతు చాటింగ్ చూసి జనం అవాక్కవుతున్నారు. ఒక ఆర్డీఓ స్థాయి అధికారి అలా రెచ్చిపోయి బూతు మెసేజ్లు పెడతారా? పెళ్ళే 2 కూతురున్న మహిళ చేసే పనా ఇది? 8 ఏళ్ల పెద్ద కూతురు ఈ వాట్సాప్లను చూస్తే ఏమర్థం చేసుకుంటుందంటూ ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు జ్యోతి బరేలీకి బదిలీ అయింది. ఉన్నత స్థాయిలో జ్యోతి అక్రమ మందం, అవినీతిపై విచారణ చేస్తున్నారు అధికారులు. అంతేకాదు ఆమె ప్రియుడిపై కూడా చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు. అలా ఓ గొప్ప భర్త త్యాగాన్ని మోసం చేసి బరి తెగించి అక్రమ మందం పెట్టుకుంది జ్యోతి. బంగారం లాంటి భర్త ఆమె కోసం జీవితాన్ని త్యాగం చేశాడు, అప్పులు చేసి చదివించాడు, బదిలీ కోసం ఉన్నతాధికారుల కాళ్లు పట్టుకున్నాడు, ఆమె పీజీ చదువుతానంటే సద్దులు మోసాడు, 2 పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటే డబ్బు హోదా రాగానే గ్లామర్ పెంచి అక్రమ సంబంధంతో తెగ ఎంజాయ్ చేస్తుందని ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. సోషల్ మీడియాలో జనాగ్రహం చూసిన జ్యోతి ఆమె ప్రియుడు బయటకు కనిపించకుండా సెలవులు పెట్టారట. మొత్తానికి భర్త త్యాగానికి ప్రేమకు కానుకగా మోసం, హత్యకు కుట్రతో సమాధానం చెప్పి నిజస్వరూపం చూపించింది జ్యోతి. అతని జీవితంలో జ్యోతిని ఆర్పేసింది. మరి ఇలాంటి జ్యోతిని ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.